శ్రీ సద్గురు పరమాత్మనే నమః. శ్రీ స్వామి అచలానంద గురుభ్యో నమః. ఈ లోకంలో ప్రతి మానవుడు 3 అవస్థల్ని పొందుతూ ఉంటాడు. అవి జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యావస్థ. వీటినే అవస్థాత్రయము అంటారు. జాగ్రత్త అవస్థ అంటే మనిషి మేల్కొని ఉన్నటువంటి స్థితి. ఈ స్థితిలో సకల కార్యకలాపాలు నిర్వహిస్తాడు, బాహ్య ప్రపంచంతో సంబంధాలు కలిగి ఉంటాడు, ఎన్నో అనుభవాలు పొందుతూ ఉంటాడు, అలాగే క్రియేటివిటీతో పనిచేస్తూ ఉంటాడు. ఇక్కడ ఈ అవస్థకు అభిమాని విశ్వడు. తర్వాత స్వప్నావస్థలో ఏ క్రియేటివిటీ ఉండదు. జాగ్రత్త అవస్థలో తాను చూసినవి, విన్నవి, అనుభవించినవి మళ్ళీ తిరిగి పొందుతూ ఉంటాడు. ఈ స్వప్నావస్థకు అభిమాని తైజసుడు. సుషుప్త్యావస్థ అంటే పూర్తిగా అజ్ఞాన స్థితి, అవిద్యతో కూడుకున్నటువంటి స్థితి, ఆత్మలో పూర్తిగా లయమయ్యేటువంటి స్థితి. ఈ స్థితికి అభిమానుడు ప్రాజ్ఞుడు. ఇలా ప్రతి దినము మానవుడు ఈ 3 అవస్థలకు లోనవుతూ ఉంటాడు. ఇవి కాకుండా వేరే తురీయాతీత అవస్థలు కూడా ఉన్నాయి.